రామాయణాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పాలనను 3 ముక్కల్లో చెప్పాలంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభములో సంక్షేమం అని 3 వాక్యాల్లో చెప్పచ్చు, 3 ముక్కల్లో చెప్పచ్చు. అప్పులకు సంబంధించి చూస్తే 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి గారి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. అప్పు కోసం రాష్ట్ర రాజధానినే తాకట్టు పెట్టి 375 కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. మళ్ళీ రెండోసారి వస్తే మొత్తం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది అప్పులకు సంబంధించి. ఇక అభివృద్ధి చూస్తామా? నిల్. మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. వ్యవసాయానికి గుండెకాయ లాంటిది సాగునీటి రంగం. అటువంటి సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది జగన్ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాగునీటి రంగానికి టోటల్ బడ్జెట్లో 15 నుంచి 17% కేటాయించేవి, ఖర్చు పెట్టేవి. కానీ జగన్ ప్రభుత్వం దానిని కేటాయింపు 5% చేసి దాంట్లో మళ్ళా సగం కూడా ఖర్చు పెట్టలేదు. అంటే మొత్తం బడ్జెట్లో దాదాపు 2 నుండి 2.5% మాత్రమే ఖర్చు పెడతా ఉంది వైకాపా ప్రభుత్వం. పర్యవసానంగా సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న అన్న సదంగా ఉండిపోయినాయి. ఆఖరికి నిర్వహణ ఖర్చులు లేక, గేట్లకు గ్రీసు పూసడానికి డబ్బు లేక గేట్లు పట్టుకుపోయి ఆఖరికి ప్రాజెక్టులే పట్టుకుపోయాయి. దానికి ఉదాహరణ మనం వచ్చేసి అన్నమయ్య ప్రాజెక్టు. ఇంకా రోడ్ల పరిస్థితి చూసామా? భూలోకంలో యమలోకం చూపిస్తున్నాయి రోడ్లు. బాటసారులకు, అటు వచ్చేసి ప్రయాణికులకు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో వేంపల్లె, చక్రాయపేట, లక్కిడిపల్లి, రాయచోటి. ఆ రోడ్డు చాలు, ఇంకా ఏమి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అభివృద్ధికి సంబంధించి. ఇంకా సంక్షోభంలో సంక్షేమం, అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. ఈ 5 సంవత్సరాలలో బటన్ నొక్కడం ద్వారా, డీబీటీ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వము ప్రజల బ్యాంకుల్లో వేసింది 1,89,519